నీ ఇంటికి ఒక పిల్లర్గా నీవు ఉన్నావా? నీ పని దగ్గర నీవు ఒక పిల్లర్గా ఉన్నావా అంటే దాని అర్థం ఏంటంటే ఒక సపోర్ట్ అనేటువంటిది మనం నిలబడి ఉండాలి. కుటుంబంలో, పని చేసే చోట, లేదంటే సంఘములో, ఎక్కడైనా సరే నీ యొక్క ఏమంటారు, నీ అవసరత ఎలా ఉండాలి అంటే ఎంత భారమైన మోయగలిగినటువంటి దానిగా వానిగా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈ గోడలన్నీ కూడా, ఇప్పుడు పిల్లర్స్ వేసారనుకో, గోడలు పక్క పక్కన వేస్తారు కదా, ఈ మోల్డ్ అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుంది? గోడల మీదనా, పిల్లర్స్ మీదనా? ఆల్మోస్ట్ పిల్లర్స్ మీదనే. ఎందుకంటే పిల్లర్కిను దా మోల్డ్కి కనెక్షన్ ఉంటుంది కనుక. కుటుంబంలో ఎంత భారభరితమైనప్పటికీ, సంఘములో ఎంత భారభరితమైనప్పటికీ దేనినైనా కానీ సహించగలిగి నిలబడగలగాలి. అవమానము రాని, నింద రాని, దుఃఖము రాని, సమాజంలో, సంఘములో, బయట, పనిచేసే చోట, ఎక్కడున్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ నీలో సత్యము ఉన్నప్పుడు నువ్వు ధైర్యముగా నిలబడాలి. హల్లెలూయా. అధైర్యపడకూడదు. దేవుని బిడ్డలు ఆధారపడకూడదంట, ఎక్కువ ఆలోచన చేయకూడదంట, చించిన దాన్నే ఎక్కువ చించకూడదంట, ఇంకా చినిగిపోతుందంట. హల్లెలూయా. నీవు సత్యమునకు ఆధారమై ఉన్నావు, ఎందుకంటే నీ తండ్రే సత్యము. హల్లెలూయా. ఆయన ఏమంటాడంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. దాంట్లో సత్యము ఆయనే ఉన్నాడంట. ఇక వేరే వాళ్ళకి రెఫర్ చేయాల్సిన అవసరం లేదు. పలానా చోట సత్యం ఉంది, వెళ్ళండి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనే సత్యమై ఉన్నాడు. అర్థమవుతుందా? నీవు తప్పిపోయినా, నువ్వు పడిపోయినా, నీవు ఇరుకులో ఉన్నా, నీవు ఇబ్బందుల్లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, ఏ విషయంలోనైనా కూడా నీ నుండి మట్టుకు నీ హృదయంలో సత్యం అనేదే బయటికి రావాలి. అది ప్రాణం పోయే పరిస్థితి అయినప్పటికీ కూడా నీ నుండి ఏం రావాలంట? సత్యమే రావాలి. ఈనాటి కాలంలో ఎక్కువగా మనిషి దేనికి అలవాటు పడిపోతున్నాడంటే అబద్ధానికి ఎక్కువగా అలవాటు పడిపోతున్నాడు. అబద్ధానికి కర్త ఎవరప్ప అంటే అపవాది అయిన సాతాను. దయ్యము అందరితోనూ అబద్ధాలు చెప్పిస్తుంది. ఎందుకంటే వాళ్ళు బాగుపడేది ఇష్టం లేదు కదా. ఇష్టమా? మంచిగా ఎదిగితే ఇష్టం లే, మంచిగా ఉంటే ఇష్టం లే. కాబట్టి వాడికి ఏంటి ఆలోచన అంటే నువ్వు అబద్ధమే చెప్పు, నువ్వు అబద్ధంలోనే బతుకు, నీ జీవితం అంతా అబద్ధమే, సత్యంత వరకు ఇలాగే ఉండు. దాని నుండి ఏమన్నా ఘనత, ఖ్యాతి, మంచి పేరు, లేకపోతే ఎవరైనా నిన్ను పొగిడేవాళ్ళు, లేదా నిన్ను ఎవరైనా చెప్పేవాళ్ళు, నిన్ను చూసి నేర్చుకునేవాళ్ళు ఎవరైనా చెప్పేవాళ్ళు అంటే ఉండరు. కష్టం రాని, నష్టం రాని, ఉపవాసం ఉండు, ఎట్లన్నా ఉండు, ఆ పరిస్థితిలో వాళ్ళని చూసి నేర్చుకో. వాళ్ళు ఎంత విశ్వాసంతో ఉన్నారు. ఆ రోజు ఆ సారిపతి స్త్రీని చూసి నేర్చుకో. ఆమె ఏంటి, తన ఇంట్లో కొంచెం నూనె, కొంచెం పిండి ఉంది, దాన్ని తిని చనిపోవాలనుకున్నారు. వాళ్ళ దగ్గర ఇంకేం లేదు. తన కుమారుడు తనే తిని చనిపోవాలనుకున్నారు. తన దగ్గరికి సేవకుడు వచ్చాడు, అమ్మా ఏదైనా ఉంటే పెట్టమ్మా, ఆకలి అవుతా ఉందని చెప్పి. ఆమె సత్యానికి లోబడి ఉంది, అబద్ధం చెప్పలేకపోయింది. అయ్యా ఉన్నది కొంచెమే పిండి, కొంచెమే నూనె, దీనిని తిని మేము చచ్చిపోవాలనుకున్నాము, కానీ మీరు వచ్చి అడిగారు కాబట్టి దైవ సేవకుడు నేను మీకు పెడతానయ్యా వండి అని. ఉన్న ఒక అప్పము ఉన్నటువంటి కొంచెం నూనెతో ఆమె చేసి పెట్టింది. కానీ వాళ్ళ యొక్క ఇంటిలో ఎప్పటికీ తరగని నూనె, ఎప్పటికీ తరగని పిండే, తీసే కొద్ది పిండే, తీసే కొద్ది నూనె దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడు. సత్యమునకు లోబడి ఉన్నది ఆమె, సత్యమును పలుకుచూ ఉన్నది ఆమె. పోయే ప్రాణం ఎట్లా పోతుంది, కానీ అసత్యం పలకకూడదు, ఉండి నేను లేదని చెప్పకూడదు. రోజు మనము ఉండి ఎంతమంది లేదని చెప్తాం. ఆమె ఆ రోజు చెప్పలేదు కనుక ఆశీర్వదింపబడింది, గొప్పగా దీవింపబడి ఉంది. చచ్చిపోయే ప్రాణము మరలా దేవుడు జీవాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆ సంఘము ఏమి మీద ఆధారపడి ఉందంట? సత్యము మీద ఆధారపడి ఉందంట. ఈ రోజున సంఘము అంటే ఇది గోడలు కాదు, ఈ బిల్డింగ్ కాదు. సంఘం అంటే నీవే. నీవు దేని మీద ఆధారపడి ఉండాలంట? సత్యము మీద ఆధారపడి ఉండాలి. అప్పుడే బ్రతుకు మారుతుంది, అప్పుడే జీవితం మారుతుంది, అప్పుడే ప్రతి విషయము కూడా దేవుడు తెలుసుకోగలుగుతాడు. నువ్వు సత్యములో నడిచినట్లయితే సత్యము నిన్ను వెంబడిస్తుంది. ఈ రోజున చాలా మంది చేసే వ్యాపారాల్లో ఎక్కువగా అబద్ధాలు చెప్తూ ఉంటారు చాలా మంది. అది కొంతకాలం మాత్రమే ఆశీర్వదింపబడుతుంది, దీవింపబడుతుంది. మరలా ఏమవుతుంది? అది అన్యాయంగా, అక్రమంగా వచ్చిన దానికంటే మరలా 2 రెట్లు అది ఒక సమయం ముందు వెళ్తుంది. అది మనకు కనబడదు కానీ డెఫినెట్గా వెళుతుంది. అది ఎలా వెళుతుందో తెలియదు, డెఫినెట్గా వెళుతుంది. అందుకే నీలో ఏముండాలంట? సంఘము సత్యానికి స్తంభము అంటున్నాడు దేవుడు. ఈ రోజున సత్యానికి నీవు స్తంభముగా ఉండాలి.
గోడలు కాదు స్తంభముగా ఉండాల్సింది, నీవు స్తంభముగా ఉండాలి. నువ్వు నిలబడాలి. వాన రాని, గాలి రాని, ఎండ రాని, ఏ విధమైన కష్టము రాని, నష్టము రాని, రోగము రాని, సమస్య రాని, ఇరుకు రాని, ఇబ్బంది రాని, ఏ సమస్యలు వచ్చినప్పటికీ నువ్వు నిలబడగలగాలి. అప్పుడే కదా తెలిసేది నీలో ఎంత శక్తి, ఎంత సామర్థ్యం ఉంది. దేనినైనా శక్తి నీలో తట్టుకునే శక్తి ఉందా లేదా అని అప్పుడే కదా తెలిసేది. అవునా? ఇప్పుడు పిండి కలుపుతారు కదా, మీరు చపాతీ పిండి కలుపుతారా? ఎంతమంది తెలుసు చపాతీ పిండి? అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ దేవునికి స్తోత్రం. ఆ పిండిని కలిపిన తర్వాత పచ్చిదే తింటారా అండి? ఏం చేస్తారు? మంచిగా తిక్కి తర్వాత ఏం చేస్తారు? కాలుస్తారు. ఎట్లా కాలుస్తారు? స్టవ్ మీదే కాలుస్తారు, లేదని లేదు. దాన్ని ఎలా కాలుస్తారు? ఎలాగా మనము తినగలుగుతామో అలాగా దానిని కాలుస్తాం. ఈ రోజున పెనం మీద జస్ట్ అలా కొంచెం హీట్ తగిలితేనే తట్టుకోలేని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నష్టం వచ్చినా, ఏ విషయాలు వచ్చినా నువ్వు తట్టుకొని నిలబడగలిగిన శక్తి నీలో ఉందని ఎలా తెలుస్తుంది? ఈ రోజున ఒక వంట చేయాలంటే అది మరగంది, అది ఉడకంది, మనం తినలేం. దాన్ని పచ్చిగా ఉన్నది నిన్ను ఉడికించి మన కడుపులు నింపుతూ ఉంది అది. అవునా కాదా? బియ్యం తింటారా ఎవరన్నా? ఆకలి అవుతున్నప్పుడు ఒక గ్లాస్ బియ్యం ఇద్దో వేసిస్తారు, తింటారా ఎవరన్నా? ఆకలి అవుతాను తిను అంటే తింటారా? ఏం చేయాలి? దాన్ని వండాలి, బాగా కడిగి దాన్ని ఏం చేయాలి? అది ఉడికి నీ ఆకలి తీరుస్తూ ఉంది. అవునా? దాన్ని పని తను చేస్తూ ఉంది. నీకు ఆకలిగా ఉన్నప్పుడు అది తన పని తను చేస్తూ ఉంది. ఈ రోజున నీవు కూడా మండాలి బాగా. బంగారము ఊరికే నార్మల్గా బిస్కెట్ తీసుకుని ముక్కులకి, చేతులకి, చెవులకి వేసుకుంటే ఉపయోగం లేదు. దాన్ని బాగా కాల్చాలి, పైన ఉన్న వేస్ట్ని తీసేయాలి, కావలసిన ఆకారంలోనికి, ఒక డిజైన్లోనికి తీసుకొని రావాలి. ఈరోజు నువ్వు సత్యములో ఉంటే నిన్ను ఒక పర్ఫెక్ట్ 24 గోల్డ్ బంగారము కంటే ఉత్తమముగా దేవుడు బయటికి తీసుకొని వస్తాడు నిన్ను. హల్లెలూయా, హల్లెలూయా. ఏ శ్రమ రాని, ఏ బాధ రాని, ఏ దుఃఖము రాని, సత్యము నీలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను బయటికి తీసుకొని వచ్చే విధానము ఇదిగో. అపహాసకులు, అబద్ధికులు, నిన్ను అన్నవారు, నిన్ను కాదన్నవారు, నిన్ను తిట్టినవారు, నిన్ను అది ఇది అన్నవారు ఎదుట నీవు నిలబడినప్పుడు నిన్ను చూడటానికి వారి కనులకు నీ వెలుగు అనేటువంటిది కూడా కనబడదు. అలా కళ్ళు మూసుకునే పరిస్థితి వస్తుంది ఎప్పుడు? సత్యము నీలో ఉన్నప్పుడు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, సంఘము సత్యమునకు ఏమై ఉన్నదంట? స్తంభముగా ఉన్నది. ఇక్కడ రెండవదిగా మనం చూస్తే, సంఘము సత్యమునకు చెవి ఇవ్వని వారిగా ఉన్నారు. ఆ మాటను ఒకసారి చూద్దామా? 2 తిమోతి 4:4 ఒకసారి చదువుకుందాం. ఉన్నటువంటి కాలంలో చాలా మంది ఏం చేస్తారంటే, కల్ప బోధలకు ఎక్కువగా చెవిని ఎగుతారు, పిట్ట కథలకు ఎక్కువగా చెవి ఎగుతారు. పరిగెత్తుకుంటూ వెళ్ళటమే. సంఘాన్ని వదిలేసి ఇంకో చోటికి ఆడపాటలు పాడుతున్నారు, ఆడి మీటింగ్లు పెట్టినారు, ఈడి మీటింగ్లు పెట్టినారు, ఆయపోతాడు ఈయపోతాడు అంటే ఎగేసుకుని దిగేసుకుని పరిగెత్తిపోవడమే. సత్యములోనికి నడిపించేటువంటి దానిని బట్టి మనం చూడం. ఆతృత ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవుని వాక్యము హృదయంలో ఉండదు. నీ సేవకునికి నువ్వు లోబడినప్పుడు, నీ సంఘంలో నీవు ఉండలేనప్పుడు, సత్యం నీలో లేనప్పుడు నువ్వు కట్టుకథలకి ఎక్కువగా చెవి ఎగుతావు. అవునా? చాలామంది నిజానికంటే అబద్ధపు మాటలకి ఇంట్రెస్ట్ చూపిస్తారు. గమనించండి ప్రస్తుతానికి ఇప్పుడు. అవునా కాదు? నిజం అనేటువంటిది చాలా ఎవరికి పడదు, చెవులోనికి రాదు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అబద్ధము వైపే వాళ్ళు చూస్తారు. అబద్ధం అంటేనే ఇష్టం వాళ్ళకి, సత్యం అంటే ఇష్టం ఉండదు. ఈనాటి కాలంలో చాలామంది చూడండి, పిట్ట కథలు చెప్పేటువంటి దగ్గర గుంపులు ఎక్కువగా ఉంటాయి. కల్పిత బోధలు బోధించే చోట గుంపులు ఎక్కువగా ఉంటాయి. అవునా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే, పాస్టర్ గారికి తెలియకోకుండా వెళ్ళిపోతే సరిపోయి, అది ఏదో చూసుకుని వస్తే చాలులే. పాస్టర్ గారు వాక్యం చెప్తారు, ఇక్కడేంటి డిచ్కు 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 పాటలు ఉన్నాయి. అక్కడ పాస్టర్ గారు ఎంకరేజ్ చేయరు. హల్లెలూయా. నీలో వాక్యం లేనప్పుడు నువ్వేం చేస్తావంటే ఈ డిచ్కు డిచ్కుల దానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తావు. మనకి ఇది అవసరం లేదు. నీలో ఏ విధమైనటువంటిది ఉన్నప్పటికీ కూడా, ఎంత సంతోషం ఉన్నా, లేకపోతే ఏ మేడ మిద్దెలున్నా, ఎంత డబ్బు ఉన్నా, సత్యము నీ హృదయంలో లేనప్పుడు వాక్యం నీ దగ్గర ఉండదు, దేవుడు నీ దగ్గర ఉండడు. ఈరోజున నువ్వు ఒక స్తంభంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎక్కడ? ఇల్లు, మందిరం, పని చేసే చోట, అలాగే సమాజంలో.
స్తంభము అంటే దాని అర్థం ఏంటంటే దానికి ఉన్న ప్రాముఖ్యత, దానికి ఉన్న ప్రాధాన్యత ఎంత గొప్పది తెలుసా మీకు? ఎంత గొప్పది తెలుసా? కుటుంబ భారాన్ని మోస్తున్న స్త్రీ అయినా పురుషుడైనా వాళ్ళకు ఎంత విలువ ఉంటుందో తెలుసా సమాజంలో? హల్లెలూయా. ఎవరైనా సరే, ఎవరు మోసేవాళ్ళైనా సరే, మోసేవాళ్ళకి తెలుస్తుంది భారం అంటారు కదా. ఎంత గొప్పగా వాళ్ళని దేవుడు దీవిస్తాడో తెలుసా? కష్టం రాని, అవమానం రాని, నింద రాని, దుఃఖం రాని నీలో నుండి సత్యాన్ని నువ్వు పోనీయకుండా ఉంటే దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. సో మనము దేనికి చెవి ఎగ్గకూడదంట? కల్ప బోధలకు, అబద్ధ బోధకులకు, లేకపోతే అబద్ధము వాక్యాలకు, అబద్ధము కలిగిన వ్యక్తులకు మన చెవుల్ని మనం పెట్టకూడదు. మనం దేనికి పెట్టాలి? సత్యానికి పెట్టాలి. సత్యం అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం అంటే దేవుడే. యోహాను సువార్తలో మనం చూసాం కదా, 1వ అధ్యాయంలో వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉన్నాడు. వాక్యం ఆయన యొద్ద ఉంది. సో ఆయన నీ దగ్గర ఉన్నప్పుడు, వాక్యం ఆయనే ఉన్నప్పుడు సత్యము ఇంకా ఆయనే. కాబట్టి మనం దాని నుండి ఏం చేయాలి? తప్పిపోకూడదు. నీకున్నటువంటి సత్యం అనేటువంటిది నీ హృదయంలో నుండి దాన్ని తీసివేయకూడదు. తీసివేసామంటే మన హృదయం అనేటువంటిది దేవునికి దగ్గరగా కాకుండా అపవాదికి దగ్గరికి వెళ్ళిపోతుంది. దేవుని వాక్యం వింటున్నప్పుడు అనేకమైనటువంటి మనల్ని ఏం చేస్తాయంటే డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. మనుషులు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఫోన్లు కావచ్చు, ఇంకా వివిధమైనవన్నీ కూడా వాటి డిస్టర్బ్ చేసేటప్పుడు ఏంటంటే సత్యము నీలోనికి వెళ్లకుండా చేయటానికే. ఈరోజున మనకి సత్యం మనలోనికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? వీటన్నిటిని అవాయిడ్ చేయాలి. పగలంతా, వారమంతా మనకి ఇష్టం వచ్చినట్టు మనం ఏదో బ్రతికేం, తిరిగాం, కూర్చున్నాం, లేచినాం, తిన్నాం అక్కడ ఇక్కడ. కానీ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? దేవునికే ప్రాధాన్యతనివ్వాలి. సత్యమునికి మనం ఏం చేయాలి? ప్రాధాన్యతనివ్వాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే సత్యము నీలో ఉంటే అది నిన్ను నడిపించే తీరు ఎలా ఉంటుందంట? ఉన్నత శిఖరాలకు తీసుకుని వెళ్తుందంట. హల్లెలూయా. ఉన్నత శిఖరాలకు నిన్ను తీసుకెళ్తుంది అంటే కింద ఉన్న వాళ్ళు, పైన ఉన్న వాళ్ళు, పైన ఎక్కడున్న వాళ్ళందరూ కూడా నిన్ను చూస్తారు. వాళ్ళందరూ నిన్ను చూడటానికి గల కారణం ఏంటంటే నువ్వు సత్యంలో ఉన్నావు, దేవుడు నిన్ను ఆడ నిలబెట్టాడు. అందుకే నిన్ను అక్కడ చూస్తున్నారు. అందరూ కూడా ఎలా చూస్తున్నారంట? తల ఎత్తి చూస్తున్నారంట. సత్యం నీలో ఉంటే నిన్ను చూసే వాళ్ళు ఎట్లా చూస్తారంట? తల ఎత్తి చూస్తారు. కాబట్టి నీలో నుండి ఆ సత్యాన్ని నువ్వేం చేయాలంట? పోనీయకూడదు. నువ్వు ఎప్పుడు పోనిస్తావో అపవాది నీలోనికి వచ్చేస్తావు. సత్యము నీలో లేకపోతే కుటుంబము, జీవితము, పని చేసే చోట ఎక్కడ మనకి నెమ్మది ఉండదు, ఎక్కడ సంతోషం ఉండదు, ఎక్కడ సమాధానం ఉండదు. దేవుడు ఒకటే ఏం చెప్తున్నాడంటే నేను సత్యం కనుక నన్ను నీలో ఉంచుకో. ఆయన ఇంకొకటి ఏం చెప్తాడు? నీ హృదయమే నా ఆలయం అంటాడు. అప్పటికి ఆయన నివాసం చేస్తున్నప్పుడు సత్యం నీలో ఉంటే ఏంటి, వాక్యం నీలో ఉంటే ఏంటి, ఆయన ఉంటే ఏంటి? 3 ఒకటే కదా. నేనే సత్యం అన్నాడు, నేనే నీ ఆలయం అన్నాడు, ఇంకా ఆయనే సత్యం అన్నాడు. మరి ఈ 3 విషయాలు ఇలా ఉన్నప్పుడు వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకున్నప్పుడు ఆయన ఉన్నట్టే, ఆయన ఆలయం నీలో ఉంటే ఆయన ఉన్నట్టే, సత్యం నీలో ఉంటే ఆయన కూడా నీతో ఉన్నట్టే. ఈరోజు మనం ఏం చేసినట్టు వీటన్నిటిని కాకుండా వేరే వాటిని మాత్రం తీసుకొచ్చి హృదయంలో పెట్టుకుంటున్నాం. అవి ఫలించి ఏమవుతున్నాయంటే నాశనం చేస్తున్నాం. మనం ఏదైతే పెట్టుకుంటామో, ఇప్పుడు ఒకటి చెట్టు పెట్టామనుకోండి, ఆ చెట్టుకు నీళ్లు పోస్తూ ఉంటే అది ఏమవుతుంది? ఓకే, ఇప్పుడు ఒక పండు చెట్టు పెట్టారనుకోండి, ఏదో ఒక పండు చెట్టు పెట్టారనుకోండి, అది పెద్దయిన తర్వాత ఫలం ఇచ్చి ఏం చేస్తుంది? అది మనకు ఇస్తుంది తినటానికి, అవునా కాదా? అదే ఒక గన్నేరు చెట్టు పెట్టారనుకోండి, అది పెద్దగా ఏమిస్తుంది? దాన్ని తినటానికి అవుతుందా? ఇప్పుడు చాలా మంది అదే పెట్టి తింటున్నారు. తిని శరీరం అంతటిని నాశనం చేసుకుంటా ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే లోక సంబంధమైనటువంటి వాటిని విత్తి, వాటిని కోసి, వాటిని తింటూ శరీరాన్ని కాకుండా సత్యాన్ని కూడా నాశనం చేసుకుంటా ఉన్నారు. పళ్ళు విత్తాలి, మనం విత్తనాలు విత్తాలి, విత్తి మంచి పంటను కోయాలి. అయ్యో వాళ్ళు ఎవరో విత్తారని చెప్పేసి గన్నేరు పప్పును నువ్వు విత్తితే నువ్వు దాన్నే కోస్తావు. వాళ్ళు ఎవరో ఏదో విత్తారని కాదు, నీవు మంచిదేదో నీకు తెలుసు కదా, దానిని విత్తాలి. సత్యం నుండి మనం పోకూడదు. మనము సత్యం వైపే మన కన్ను ఉండాలి, సత్యం వైపే మన చెవులు ఉండాలి. మనం విని చేసే ప్రతి ప్రయత్నము, ప్రతి విధమైనటువంటి క్రియ అన్నీ కూడా సత్యం వైపే ఉండాలి. సత్యం వైపు నీవు నడిచినప్పుడు, స్తంభముగా నీవు ఉన్నప్పుడు, నీవు ఆధారముగా చేసుకున్న దేవుడు నీకు స్తంభముగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనకు దేవుడు ఆధారముగా ఉన్నాడా అంటే ఒకసారి ఆలోచన చేయాలి. మనం వెనక్కి తిరిగి చూస్తే ఉన్నాడో లేదని డౌట్ అనేటువంటిది మనకు వస్తుంది. కష్టం రాని వ్యక్తి భూమి మీద ఎవరు లేరండి. నష్టపోలేదు అనేటువంటి వాళ్ళు కూడా ఎవరు లేరు.
బాధపడిన వారు ఎవరు? అందరూ అన్నీ అనుభవించిన వాళ్ళే. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం ఉంది. నీ విశ్వాసాన్ని బట్టి నీకు దేవుడు ఏం చేస్తాడంటే ఆ సమయము నీ దగ్గరికి వస్తాడు. నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే దాన్ని సద్వినియోగం చేసుకో. చేతికి పంట వస్తే నాశనం చేసుకుంటారు ఎవరన్నా? ఏం చేస్తారు? దాన్ని ఇంకా ఎలాగా నీట్గా చక్కగా కాపాడుకొని దానిని అమ్మి విత్తిన దానికంటే ఇంకా మంచి ఫలాన్ని పోయాలని కోరుకుంటాం. మరి మనం విత్తిన తరువాత దేవుని వాక్యాన్ని మనం లోపలికి తీసుకున్నప్పుడు ఆశీర్వాదాన్ని ఎందుకు మనం పోగొట్టుకోవాలి? దాని లోపల ఇంకా మనం ఫలభరితంగా దేవుడు మనల్ని ఫలించాలని కోరుకోవాలి కదా. మనం కోరుకున్నప్పుడు దేవుడు మనల్ని ఏమైనా తీసేస్తాడా? వద్దు పోపా నువ్వు నాలో ఫలించొద్దంటాడా? ఫలించిన వారిని మనం చూసాం యోహాను సువార్తలో. కానీ దేవుడు ఈరోజు నాతో నీతో మాట్లాడేది ఏంటంటే నువ్వు ఫలించు అని కోరుకుంటున్నాడు. ఎలాగా? సత్యములో నీవు ఫలించు అంటే నాలోనే నువ్వు ఫలించు అని దాని అర్థం. ఇక మూడవది ఓకే ఏంటి ఏమనంటే పెద్దలు ఒక మాట చెప్పారండి. ఏమంటే ఆ మాట మేసే గాడిని పూసే గాడి చెప్పినట్ట. అదేనా అండి? కరెక్టేనా? మేసే గాడిదను దాని మానాన అది మంచిగా మేస్తా ఉంది. దానికి తెలిసి ఇది మంచిదే అని ఇక్కడ మేస్తా ఉంది. అది పూసేగాడి చెరిగినట్ట ఇటుకి రా ఈడుందన్నంట. అక్కడికి వెళ్ళి చూస్తే గడ్డి లేదు, ఏమీ లేదంట. అంటే దీంట్లో సామెత ఏంటంటే ఇది నన్ను విడిచి మంచి చోటికి వెళ్ళి మేస్తా ఉందే, దీన్ని నేను ఎలాగైనా నేనేం చేయాలి? చెడగొట్టాలి. ఇదేమనుకుందంట, అమ్మా అది ఎంత బాగా పూస్తా ఉంది, అక్కడ దీనికంటే ఇంకా మంచి ఆహారం ఉందేమో అని చెప్పి అని పరిగెత్తుకుని పోయిందంట. ఆడిపోయి చూస్తే ఏమీ లేదు. అది అప్పుడు అనిందంట గాడిద. ఏమనిందంటే నువ్వు మంచి స్థలంలో పోయి మంచిగా మేస్తా ఉన్నావు, నాకు ఇక్కడ ఏమీ లేదు, ఏదో ఒక ట్రైల్ వేసినాను అంతే, అక్కడ ఇడిసి వస్తావు అని, కానీ ఇడిసి వచ్చాను అని. ఈరోజు చాలామంది పరిస్థితులు అలా మంచి వాక్యము సత్యమున్న చోట వదిలి, నేను మొదలు చెప్పాను కదా మీకు, కట్టుగతులు పిట్టగతులు చెప్పేటువంటి చోటకి ఎక్కడైనా కానీ బాగా ఎవరైనా గమనించండి, వాక్యం లేని చోటికి మనం వెళ్ళకూడదండి. వాక్యము నీ నా స్థితి, నీ నా గతి, నీ నా పరిస్థితి అంతటినీ మారుస్తుంది. వాక్యం మనతో మాట్లాడితే పాటలు కూడా దేవుడు వాటి ద్వారా మన జీవితాలు మారుస్తాడు. కానీ వాటికంటే ప్రాముఖ్యత దేవుని వాక్యానికి ఇవ్వాలి మనం. ఈనాడు చాలామంది ఏం చేస్తున్నారంటే పాటలకు సంబంధించినటువంటి సభలు పెడుతున్నారు. పొద్దున అది 8, 9కి లేదా 7కి స్టార్ట్ చేస్తే 10, 11 వరకు ఓన్లీ పాటలే కానీ వాక్యం ఉండదు. అట్లాంటి చోటు పోయి మనం కూర్చునే ప్రయోజనం లేదు. మనకున్న ఇంకా ఆత్మీయ స్థితి ఏమవుతుందంటే ఏమవుతుంది? చెడిపోతుంది. నువ్వు మంచిగా ఇప్పుడు చెప్పేనే మేసేగాడిది పూసేగాడిది చెప్పిందని అట్లా అవుతుంది. నీలో ఉన్న సత్యం అనేటువంటిది ఏమవుతుంది తెలుసా? వెళ్ళిపోతుంది. ఈ రోజున ఒకటే ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్నట్టే వారి పునరుత్థానమును గతించినని చెప్పుతూ సత్య విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చేర్పుచున్నారు.